ఈ హల్వా చూశాక డైట్ రేపటి నుంచి మొదలు పెడదాం అనిపిస్తే మీకు అందుకు బాధ్యతని నేను కాదండి, సరదాగా అన్నాను. రండి బ్రెడ్ హల్వా చేద్దాం. ఈ రెసిపీ చేయడానికి కావాల్సిన పదార్థములు: బ్రెడ్ 8 పీసెస్, షుగర్ 150 గ్రామ్స్, మిల్క్ 100 ml, క్యాజు 15, కిస్మిస్ 15, యాలకులు ఒక 4 నుండి 5 తీసుకుంటే చాలండి. దీంతో పాటుగా నెయ్యి, నూనె మీకు రుచికి తగ్గట్టుగా వేసుకోవాలండి. తయారీ విధానం: ముందుగా ఈ బ్రెడ్ చుట్టూ ఉన్న బ్రౌన్ కలర్ లేయర్ని మనం కట్ చేసుకోవాలండి 4 వైపులా. ఎందుకంటే ఇది మనం డీప్ ఫ్రై చేస్తాం కదండి, ఇది ఓవర్ డీప్ ఫ్రై అవుతుంది. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈచ్ పీస్ని మళ్ళీ 4 పీసెస్ కింద కట్ చేయాలి. మనం డీప్ ఫ్రై చేయాలంటే ఇలా కట్ చేస్తే ఈజీగా డీప్ ఫ్రై అవుతాయి. తర్వాత ప్యాన్లోకి నెయ్యి తీసుకొని ఆ నెయ్యిలోకి మన క్యాజు అండ్ కిస్మిస్ రెండింటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా వేపుకోవాలండి. ఈ ఏదైతే హల్వా ఉందో దీంట్లోకి మనకి టేస్ట్ రావడానికి ఇదే మెయిన్ అండి రీజను. తర్వాత వేరే ప్యాన్లోకి నెయ్యి, అదేవిధంగా ఆయిల్ రెండు మనం మిక్స్ చేసి వాటిని ఇందాకైతే ఏదైతే కట్ చేసాం పీసెస్ బ్రెడ్ వాటిని మనం ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. గుర్తుపెట్టుకోవాల్సింది పేషెన్స్. ఇంకో ఇంగ్రీడియంట్ అండి ఇది మన రెసిపీలో. ఈ బ్రెడ్ని డీప్ ఫ్రై చేయడం అనేది చాలా పేషెన్సీ ఉండాలి, ఎందుకంటే హైలో పెట్టుకుంటే మాడిపోతుంది. సో ఈ విధంగా స్లోగా సిమ్లో వేపుకోవాలండి. ఇవన్నీ వేపిన తర్వాత మనం వేరే ప్లేట్లోకి తీసేసుకొని అదేవిధంగా వేరే ప్యాన్లో షుగరు, వాటరు, యాలకులు ఈ 3 వేసి మనం మంచిగా ఇదంతా కరిగిపోయే విధంగా హీట్ చేస్తూ మనం మిక్స్ చేస్తూ ఉండాలండి. తర్వాత మనకి ఈ విధంగా కన్సిస్టెన్సీ వస్తే పాకం, మనం బ్రెడ్ పీసెస్ అనేవి దీంట్లో వేసేసుకోవాలన్నమాట. ఏదైతే పాకంలో ఇది మొత్తం నానాలండి బాగా. ఈ ఏదైతే షుగర్ సిరప్ ఉందో దీంట్లో మొత్తం నానిపోయే విధంగా మిక్స్ చేసుకోవాలి. మనకి చుట్టూ అంటుకుంటుంది అని అనిపిస్తే మీరు ఏదైతే మిల్క్ ఉందో కదా ఆ మిల్క్ 100 ml దీంట్లో పోసేసుకొని మళ్ళీ నిదానంగా సిమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇదంతా ఇలాగ అయిన తర్వాత మనకి క్యాజు అండ్ కిస్మిస్ ఏదైతే ఉన్నాయో మంచిగా వీటిని దీంట్లో వేసేసి మిక్స్ చేసుకోవాలి. చూసారా ఎంత టేస్టీగా కలర్ఫుల్గా ఉండే ఈ హల్వా ఈ విధంగా తయారైపోతుంది అనమాట. తర్వాత ఫైనల్ టచ్ అనమాట నెయ్యి. ఇదంతా అయిపోయిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని దీన్ని ప్లేట్లోకి గార్నిష్ చేసుకోవాలి. అంతే, వెరీ టేస్టీ హల్వా ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అబ్బా సూపర్! ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.